పార్టీకి సబ్మిట్ చేయమని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆ ప్రక్రియ మొదలు పెడతా ఉన్నాం. ఈ కోఆర్డినేషన్ కమిటీ ఇందిరాభవన్లో అనేక విషయాలపైన, ఈ ప్రత్యేకంగా ఎస్ఐఆర్ పైన, ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలపైన, శాసన మండలి గ్రాడ్యుయేట్స్ ఎన్నికలపైన ప్రధానంగా 3 అంశాలపైన చర్చ జరిగి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాం. ధన్యవాదాలు. ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ కోఆర్డినేషన్ తొలి సమావేశం జరిగింది. ఇందిరాభవన్లో దాదాపు గంటకు పైగా చర్చించారు. తెలంగాణలో సర్ అమలుపై ప్రధానంగా చర్చించారు. తాజా రాజకీయ పరిస్థితులు, జిల్లా అధ్యక్షుల నియామకం తర్వాత జరిగిన పరిణామాలు, పార్టీలో నేతల మధ్య విభేదాలపైన చర్చకు వచ్చినట్లు టాక్. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, పీసీసీ కోఆర్డినేషన్ సభ్యులు హాజరయ్యారు. వాళ్ళ and every 45 days Gandhi Bhavan lo meeting undali. Party and government issues మీద డిస్కస్ చేయాలని చెప్పి ఒక సూచనాప్రాయంగా ఒక డెసిషన్ తీసుకున్నాము. ఎస్ఆర్ ప్రోగ్రామ్ ఎట్లా ముందుకు తీసుకుపోవాలి, ఇప్పుడు 2 ఇంపార్టెంట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తాయి ఈ సంవత్సరం చివరికి, దానికి ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని డిస్కస్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మరి పార్టీని, ప్రభుత్వాన్ని బలపరచాలి, ప్రజల్లోకి తీసుకుపోవాలి, అందరం యూనిటీతో ముందుకు పోవాలి, ఎట్లా చేయాలని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. హైడ్రా అంశము ముఖ్యమంత్రి గారి పోర్ట్ఫోలియో, ముఖ్యమంత్రి గారి పోర్ట్ఫోలియో వారు నిర్ణయం తీసుకుంటారు. ఓకే, ఆయన ఏమన్నంటాడండి, నేనేమంటున్నా, చీఫ్ మినిస్టర్ గారు దాని మీద మాట్లాడిన తర్వాత నేను మాట్లాడే సబబు కాదు. కలిసే అవకాశం ఉందా? ఈ రోజు పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారి స్పీచ్ ఉంది కాబట్టి ఇది అవకాశం ఉంటుందో, పార్లమెంట్ అయినాక వీలుంటే కలుస్తాం, పార్లమెంట్ అయినాక అవకాశం ఉంటే కలుస్తాం. ఓకే, సంక్షేమ కార్యక్రమాలపైన, శాసన మండలి గ్రాడ్యుయేట్స్ ఎన్నికలపైన ప్రధానంగా 3 అంశాలపైన చర్చ జరిగి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. ఇవాళ ఏఐసిసి నియమించిన తెలంగాణ కోఆర్డినేషన్ కమిటీ మొదటి సమావేశం ఇందిరాభవన్లో జరిగింది. మీనాక్షి నటరాజన్ తెలంగాణ ఇన్ఛార్జ్ గారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రధానంగా
ఎస్ఐఆర్ మీద రివ్యూ చేసుకోవడం జరిగింది. తెలంగాణలో దాదాపు 36,000 BLA-2 బూత్ లెవెల్ ఏజెంట్స్ నియమించడం జరిగింది. దాంట్లో 50 to 60% ఇదివరకు కంప్లీట్ అయింది. ఇంకొక 2-3 రోజుల్లో టోటల్ 100%కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అర్హత కలిగినటువంటి ప్రతి పౌరుడి యొక్క ఓటు కాపాడాలన్నటువంటి ఒక ధ్యేయం కాంగ్రెస్ పార్టీది. పేదవాడు అర్హత కలిగిన వాడికి ఓటు హక్కు తప్పనిసరిగా రిజిస్టర్ అయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈసారి జరుగుతున్న ఎస్ఐఆర్ కొంత దురుద్దేశంతో కూడుకున్నటువంటి ఎస్ఐఆర్ జరుగుతూ ఉంది. అర్హత కలిగినటువంటి పౌరుల యొక్క ఓటు తొలగించే ప్రక్రియ జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ క్యాడర్ కింది లెవెల్లో అప్రమత్తమై దాదాపు 2 మాసాలుగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొంటా ఉంది. ప్రతి పౌరుడు ఓటు కాపాడాల్సిన ధ్యేయంతో ముందుగా కార్యక్రమం మీద ఇవాళ చర్చ జరిగింది. దాంతోపాటు సంస్థాగతంగా తెలంగాణలో బూత్ స్థాయి నుంచి పీసీసీ వరకు జరిగినటువంటి పార్టీ నిర్మాణము, ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాల్ని ప్రజలకు తీసుకెళ్లడంలో మా క్యాడర్ నిర్వహిస్తున్న పాత్ర మీద కూడా చర్చ జరిగింది. మీనాక్షి నటరాజన్ ఆధ్వర్యంలో మిగతా విషయాలు కొంత చర్చకు వచ్చాయి. వారిని గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు భట్టి గారు చెప్తారు. గౌరవ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పినటువంటి అంశాలతో పాటు ఈరోజు జరిగినటువంటి కోఆర్డినేషన్ కమిటీ సమావేశంలో భారత ప్రజాస్వామ్యానికి, భారత రాజ్యాంగానికి మూల స్తంభం లాగా నిలబడేటువంటి పౌరుడ ఓటు హక్కుని ప్రతి ఒక్కళ్ళకి అందించాలనేటువంటి లక్ష్యం కాంగ్రెస్ పార్టీ తీసుకొని ముందుకు పోతా ఉంది. ఆ ఓటు హక్కుని ప్రతి పౌరుడికి అందించే ప్రక్రియలో భాగంగా ఎస్ఐఆర్లో జరుగుతున్నటువంటి విధానంలో తెలంగాణ రాష్ట్రంలో BLAs, కాంగ్రెస్ పార్టీ నియమించినటువంటి BLAs చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. వారు చేసినటువంటి పని విధానాన్ని కూడా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రివ్యూ చేయటం జరిగింది. మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో వారిని BLAs అందరినీ అభినందిస్తూనే ఇంకా మిగిలి ఉన్నటువంటి కొద్దిమంది పర్సంటేజ్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేటువంటి కార్యక్రమాన్ని వారు చెప్పడం జరిగింది. వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అట్లాగే సంస్థాగతంగా ఉన్నటువంటి వ్యవస్థ ద్వారా పెద్ద ఎత్తున ప్రజల దగ్గర చేర్చే కార్యక్రమానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవడం జరిగింది. అలాగే భవిష్యత్తులో జరిగేటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ పైన కూడా చర్చ జరిగింది. అందులో ప్రధానంగా గ్రాడ్యుయేట్స్ ఓటర్స్ ఎన్రోల్మెంట్ గురించి, అట్లాగే గ్రాడ్యుయేట్స్ నుంచి ఔత్సాహికులు పోటీ చేయాలనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేయాలనుకున్న ఔత్సాహికుల గురించి కూడా ఏ రకమైనటువంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కూడా మార్గదర్శకత్వం చేయటం జరిగింది. దానికి సంబంధించి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులకి బాధ్యత అప్పచెప్పి ఆ ఇన్ఛార్జ్ మంత్రులు ఆయా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో, శాసనసభ్యులతో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పార్టీ విధానపరమైనటువంటి సంస్థాగతంగా ఉన్నటువంటి వ్యవస్థలతో చర్చించి ఒక 3-member ప్యానెల్ని కూడా పార్టీకి సబ్మిట్ చేయమని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఆ ప్రక్రియ మొదలు పెడతా ఉన్నారు. ఈ కోఆర్డినేషన్ కమిటీ ఇందిరాభవన్లో అనేక విషయాలపైన, ఈ ప్రత్యేకంగా ఎస్ఐఆర్ పైన, ఈ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలపైన, శాసన మండలి గ్రాడ్యుయేట్స్ ఎన్నికలపైన ప్రధానంగా 3 అంశాలపైన చర్చ జరిగి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటాం. ధన్యవాదాలు.